हरिः ओं श्रीगुरुभ्यो नमः। ॐ जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यः सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। धर्मप्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनं श्रीमद्भगवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषमभ्यस्तत्क्षणात्। निगमकल्पतरोर्गलितं फलं सुखमुखात् अमृतद्रवसंयुतं पिबत भगवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः। इंचुकमयलेक మదిన నడువాయని భక్తితోడవర్తించుచు ఎవడేని హరి దివ్య పదాంబుజ గంధరాశి సేవించు అతండిరుంగు అరవింద భవాదులకైన దుర్లభోదంచితమైన హరి ఉదార మహద్భుత కర్మ మార్గముల్ ధీరులు నిరపేక్షులు ఆత్మారాములు నైనమునులు హరిభజనము నిష్కారణము చేయుచుందురు నారాయణుడట్టివాడు నవ్యచరిత్ర నిగమములు వేయి చదివిన సుగమంబులుగావు ముక్తి శుభగత్వంబుల్ సుగమంబు భాగవతమను నిగమంబు పఠింప ముక్తి నివసనము బుధా పద్మలోచన కృష్ణ భక్తాభయప్రద వినుము సంసారాగ్ని వెగుచున్న జనుల సంసారంబు సంహరింపగ నీవు దక్కాన్యులు లేరు తలచి చూడ సాక్షాత్కరించిన సర్వేశ్వరుండవు ప్రకృతికి అవ్వలి ప్రభుడవు ఆద్య పురుషుండవగు నీవు బోధముచే మయననతువు నిశ్రేయసత్మయందు మాయయందు మునిగి మనువారలకు కృపజేసి ధర్మముఖ్య చిన్నమైన శుభము సేయుదీవు సుజనులను అవనిలో కావ పుట్టుదువు జగన్నివాస. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. దేవతలందరూ కూడా ఓ పరీక్షితు ఆకాశంలో స్వర్గంలోకం నుంచి భూమండలంలో ఉండేటువంటి ప్రజలను చూస్తూ ఈ జనులందరూ కూడా ఎంత అదృష్టవంతులో వీళ్ళు శ్రీహరి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారు. పాత్రులైనటువంటి వాళ్ళు నిరంతరము కూడా అల్పాయుష్కులైనా సరే వాళ్ళు నిరంతరము కూడా ఆ శ్రీహరిని ప్రార్థిస్తూ ఉన్నారయ్యా. కానీ మనం కూడా భూలోకం నుంచి చాలా దుష్కరై క్రతుభి ప్రవ్రతై దానాదిభి ఫలానా జుజయేనా ఇవన్నీ చేసుకొచ్చాం. చాలా దుష్కరమైనటువంటి హోమాలు యజ్ఞాలు అశ్వమేధాలు 100 అశ్వమేధాలు చేస్తే ఇంద్ర పదవి వస్తుందంటే ఆ ఇంద్ర పదవి కోసం వచ్చాం. తర్వాత ఏవో దానాలు చేస్తే ఈ పదవి వస్తుంది, ఆ పదవి వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది, ఇంత పుణ్యం వస్తుంది, ఇక్కడ స్వర్గ సుఖాలు ఉంటాయి అనేటువంటి విధానంతో మనం పనులు చేసుకుంటూ స్వర్గంలోకి వచ్చేసాం. స్వర్గంలోకి వచ్చేసేసి ఈ స్వర్గంలో ఉండేటువంటి అనంతమైనటువంటి సుఖాలు, భోగాలు, ఆనందాలు, సంతృప్తులు, జరలేనటువంటి రోగములు లేనటువంటి స్థితిలో చాలా ఉల్లాసంగా ఉండేటువంటి అతిశయ ఇంద్రియ ఉత్సవాత్ అతిశయించిపోయినటువంటి ఇంద్రియాల యొక్క భోగాల వల్ల మనం ఇవే నిజం అనుకున్నాం. భూలోకంలో కూడా ఇవే నిజం అనుకున్నాం. ఇక్కడికి వచ్చినా కూడా ఈ సుఖాలు,
ఇక్కడ ఈ సుఖాలను చూసేటప్పటికీ మన ఇంద్రియాలన్నీ కూడా అతిశయించాయి. చాలా అతిశయం అంటూ ఉంటారు చూసారా, అలాగ అతిశయించినటువంటి ఇంద్రియాల యొక్క ఉత్సాహం మహోత్సాహం వచ్చేసేటప్పటికీ ఒక్క డిఫెక్ట్ ఒకటి జరిగిందయ్యా. ఏమిటంటే నారాయణ పాద పంకజ స్మృతి ప్రముష్ట. అసలు ఇంకా నారాయణుడు ఆయన పాదాలని లక్ష్మీదేవి నిరంతరం పూజిస్తూ ఉంటుంది. నారదాది మహర్షులందరూ కూడా ఆయన పాదాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. వేదాలన్నీ ఆ పాదాలు స్తుతి చేస్తూ ఉంటాయి. ఆయన విశ్వవ్యాప్తమైపోయినటువంటి అనంతమైనటువంటి పరబ్రహ్మ జ్ఞాన సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మస్వరూపము. ఆ పాదాల మీదే నా దృష్టి ఉండాలి తప్ప మిగతా వేట్ల మీద దృష్టి లేకుండా ఉండేటువంటి పరిస్థితి పోయింది. ఎందుకంటే సుఖాలు ఎదురుగా అనేక రకాలైనటువంటి సుఖాలనిచ్చేటువంటి వస్తుజాలవులు మనని మాయల్లో పెట్టి మాటల్లో పెట్టి మన రకరకాలైనటువంటి మోహాలకు గురి చేస్తూ ఉండేటువంటి ఆ స్వర్గంలో ఉండేటువంటి అవి, అదేవిధంగా భూలోకంలో ఉండేటువంటి ఇవన్నీ కూడా వీటిని చూస్తూ వీటితో లావాదేవీలు పెట్టుకునేటప్పటికీ నారాయణ పాద పంకజ స్మృతి ప్రముష్టా. ఆ నారాయణుడి యొక్క పాద పంకజాల యొక్క గుర్తు కూడా కనీసం దానిని ఆలోచించాలి, ఆ పాదాలను చూడాలి, ఆ పాదాలను నమస్కారం పెట్టుకోవాలి. ఆ పాదాల మీదే అక్కడ కూర్చున్నంత 10 నిమిషాలు 15 నిమిషాలు గంట ఆ పాదాల మీదే దృష్టి ఉండాలి. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఆ పాదాలే కనిపించాలి అనేటువంటి ఆ స్పృహ ప్రమృష్టా తుడిచివేయబడింది. తుడిచివేయబడేటప్పటికీ ఈ స్వర్గంలో ఉయ్యాలలోగడం, రంభ ఊర్వశులతో మాట్లాడుతుండడం, అక్కడ ఉండేటువంటి చల్లటి గాలుల్లో అక్కడ నందనవనం ఉంటుందిగా, నందనవనంలో రకరకాలైనటువంటి పూల చెట్లు ఉంటాయి, కల్పవృక్షాలు ఉంటాయి, విమానాలు ఉంటాయి. ఆ తర్వాత వీటిలన్నింటినీ ఫోటోలు తీసుకుంటూ ఆ ఫోటోల్లో మనం చూసుకుంటూ మురిసిపోతూ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతోంది తప్ప ఈ నారాయణుడి యొక్క పాద పంకజాలను చూసేటువంటి ఆ స్మృతి పోయిందయ్యా అని చెప్పి దేవతలు వాళ్ళ యొక్క బలహీనతని వాళ్ళు గుర్తెరింగి ఇంకా ఏమన్నారంటే కల్పాయుషాం స్థాన జయాత్సు నర్భవాత్ క్షణాయుషాం భరత భూజయోవరం క్షణేన మచ్చేన కృతం మనస్వినః సన్యస్య సంయాంత్యభయం పదం హరేః. కల్పాయుషాం కల్పాంతం వరకు కూడా ఆయుర్దాయం కలిగినటువంటి, అంటే కల్పము అంటే 1000 మహాయుగాలు అనమాట. మహాయుగాలు అంటే 4 యుగాలు కల్పగా వచ్చినటువంటి కాలాన్ని ఒక మహాయుగం అంటారు. అటువంటి 1000 మహాయుగాలైతే బ్రహ్మగారికి ఒక రోజు, 1000 మహాయుగాలైతే బ్రహ్మగారికి ఒక రాత్రి అవుతుంది. కాబట్టి స్వర్గాది పుణ్యలోకంలో కల్పాల పాటు అంటే 1000 మహాయుగాలు ఆయుర్దాయం కలిగి అక్కడ ఉండడం కంటే, స్వర్గంలో అలా ఉండడం కంటే భారత భూమిలో పుట్టి భారత భూజయో భారత భూమి యందు జయ పుట్టినట్లయితే అల్పమైనటువంటి ఆయుష్ ఉన్నా చాలు. కల్పాయుషాం అర్భవాత్ క్షణాయుషం, ఒక క్షణం ఆయుష్ ఉన్నా చాలు. భారతదేశంలో పుట్టి ఆయుర్దాయం కలిగి ఉంటే చాలు. ఎందుకంటే భారత భూమిలో పుట్టినటువంటి వివేకవంతులు అందరూ కాదండి, భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు పాదాలు పట్టుకోవడానికే మనం పారాయణ చేసుకోవాలి, భగవంతుడి యొక్క దృష్టితోనే ఉండడానికే మనం తీర్థయాత్రలు, వ్రతాలు, గుళ్ళు, గోపురాలు, దీక్షలు ఇవన్నీ పట్టాలి అంటే భగవంతుడి కోసమే, భగవంతుడి పాదాల మీద మన దృష్టి నిరంతరం నిలవడం కోసమే ఈ స్థానాలు ఉన్నాయి, ఇక్కడ ఈ పనులు మాత్రమే చెయ్యాలి అని ఎవరైతే భావిస్తారో అటువంటి వాళ్ళు వివేకవంతులు. అంతే తప్ప ఊరికనే కాలక్షేపాలకు పోయేటువంటి వాళ్ళు వివేకవంతులు కారు. ఇప్పుడు దేవతలు ఏమంటున్నారంటే ఎందుకంటే భారత భూమిలో పుట్టినటువంటి వివేకులు ఉన్నారే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆ భావం కలిగినటువంటి వాళ్ళు ఈ శరీరం నశ్వరం అంటే నశించిపోయేటువంటి ఈ శరీరంతోనే
వాళ్ళు ఉండేటువంటి అల్పాయుష్ అంటే వాళ్ళకు ఉండేటువంటి 100 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఏదో ఉంటుంది, అంత అల్పాయుష్తోనే వాళ్ళు ఆ భగవంతుణ్ణి నిత్యం తలుచుకుంటూ ఆ భగవంతుణ్ణే మనసులో పెట్టుకుంటూ ఆ భగవంతుడి నామాన్నే స్మరించుకుంటూ మిగతా కార్యకలాపాలన్నీ కట్ చేసేసుకొని ప్రశాంతంగా కూర్చుని ఆ ధర్మాన్ని ఆచరిస్తూ మిగతా వాటిల్లోకి మిగతా ప్రపంచం యొక్క మోహ బంధాల్లోకి పడకుండా క్షణమపి క్షణాయుషాం క్షణమైనటువంటి ఆయుష్ ఉన్నా సరే వాళ్ళు మచ్చేన కృతం మనస్వినః అలాగా వాళ్ళు ఆ భగవంతుడికి కృతం మనస్వినః మనస్సుతో అది ఆ భగవంతుడికి కానీ సమర్పించినట్లయితే సన్యస్య అంటే సమర్పించడం, ఉంచడం అన్నమాట. అంటే మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఏ దీక్ష చేసినా ఏ నమస్కారం చేసినా ఏ శ్లోకం చదువుతున్నా ఏ స్తోత్రం చేస్తున్నా స్వామి అని చెప్పి కళ్ళు మూసుకుని ఆ స్తోత్రాన్ని తప్పులు తడకలు లేకుండా అది ఆ ఫలం అనేటువంటిది వస్తోంది అని చెప్పి ఆ విష్ణువు యొక్క పాదాల యందు సన్యస్య అది అక్కడ పెట్టినట్టుగా భావన చేసినట్లయితే సమర్పించినప్పుడు ఏం జరుగుతోందో తెలుసా దేవతలారా? చూడండి ఏం జరుగుతోందా అంటే అక్కడ సంయాంచ అభయం పదం హరే, ఏ విధమైనటువంటి భయం లేనటువంటి హరేహ పదం సంయాతి, ఏ మాత్రం భయం లేనటువంటి శ్రీహరి యొక్క పదాన్ని అంటే ఆ శ్రీహరి యొక్క ధామాన్ని ఆ శ్రీహరి ఎక్కడైతే ఉంటాడో ఆ శ్రీహరి యొక్క జ్ఞానం అనంతమైనటువంటి ఆ పదాన్ని అంటే దాన్ని మోక్షము అంటారు. భయం లేదు. ఇంకెప్పుడైతే నీకు భయం లేదో, ఎప్పుడైతే నీకు కోరికలు లేవో, ఎప్పుడైతే నీకు ఈ స్థితులు ఏమి మోహించవో అప్పుడు సయాంతి అభయం పదం హరే వాళ్ళు పొందుతున్నారయ్యా. మనకైతే ఇక్కడ కల్పాయుషం స్థానజయాత్స్ కల్పాంతం వరకు మనకు ఆయుష్ ఉంది. ఇక్కడ అనేక రకాలైనటువంటి సుఖాలు ఉన్నాయి. కానీ నారాయణ పాద పంకజ స్మృతి ప్రముష్ట అసలు ఆ విషయమే లేదు. కానీ భూలోకంలో ఉండేటువంటి వివేకవంతులు అన్నాడండి. కాబట్టి ఏమిటి అంటే జన్మవరం మచ్చేన అటువంటి వాళ్ళు సన్యస్య ఈశ్వరార్పణం చేసినట్లయితే మోక్షాన్ని చక్కగా పొందుతారు అని చెప్పి దేవతలు వాళ్ళల్లో వాళ్ళు చూసుకుంటూ మనలాంటి జనులందరినీ కూడా చూస్తూ ఆహా వీళ్ళు ఎంత శ్రద్ధగా భక్తితో పూజలు చేసుకుంటూ వ్రతాలు చేసుకుంటూ ఆ ఫలం అంతటినీ కూడా అదే ధ్యానంతో ఉండి ఆ శ్రీహరి యొక్క పాదాలనే మనసుతో తలుచుకుంటూ వాళ్ళు చేసినటువంటి పూజ, వాళ్ళు చేసినటువంటి నైవేద్యాలు, వాళ్ళు ఇచ్చినటువంటి హారతులన్నీ కూడా ఆ శ్రీహరికే ఇస్తున్నారు. ఆ చేస్తున్నంత 10 నిమిషాల పాటు వాళ్ళ దృష్టి అక్కడే ఉంది అని వాళ్ళు సన్యస్య ఫలం అంతటినీ కూడా పాదాల మీద పెడుతున్నట్టుగాని భావన చేసినట్లయితే సంయాతి చాలా చక్కగా పొందుతున్నారయ్యా. ఏమిటి వాళ్ళు పొందైతే అభయం పదం హరే, ఏ భయము ఉండదట శ్రీహరి యొక్క ఆ పాదంలో, ఆ శ్రీహరి యొక్క ఆ స్థానంలో భయం లేనటువంటిది ఉంటుంది. సమస్తానికి కారణం ఏమిటంటే భయం భయం భయం. అందువల్ల ఈ భయం లేనటువంటిది నిత్య సుఖమైనటువంటిది మళ్ళీ జన్మ వచ్చేటువంటిది కానటువంటిది ఆ పదం పొందడానికి భారతదేశంలో పుట్టినటువంటి జనులు ఎంతో అదృష్టవంతులు అని చెప్తూ నయత్ర వైకుంఠ కథా సుధాపగా న సాధవో భగవతస్తదాశ్రయా నయత్ర యజ్ఞేశమఖా మహోత్సవా సురేశలోకోపి న వై ససేవ్యతాం. ఎత్ర ఎక్కడైతే వైకుంఠ కథా సుధా ఆపగా శ్రీహరి కథలు అనేటువంటి అమృత నదులు లేవో ఎక్కడైతే శ్రీహరి యొక్క భాగవతం ప్రవచనాలు కానీ, భాగవత శ్రవణం కానీ, భాగవత పారాయణం కానీ, రామాయణ పారాయణం కానీ, ఉపనిషత్ పారాయణ కానీ, పురాణ పారాయణలు కానీ ఈ అమృత కథల యొక్క నదులు ప్రవహించవో లేవో, తర్వాత భాగవతాః తద్ ఆశ్రయాః సాధవః
నిరంతరము కూడా భగవద్భక్తులు వాళ్ళు ఎప్పుడూ కూడా భగవంతుణ్ణే ఆశ్రయం పొందినటువంటి వాళ్ళు. ఆశ్రయా తత్ అంటే ఆ భగవంతుణ్ణే ఆశ్రయం పొందినటువంటి సాధువులు అంటే మంచివాళ్ళు, ఆ భక్తులు, ఆ సాధకులు లేరో, అలాంటి భక్తులు ఎక్కడైతే లేరో, ఎక్కడైతే యజ్ఞేశ్వరుణ్ణి యజ్ఞ ఈశమఖాహ మహా ఉత్సవాహన, ఎక్కడైతే యజ్ఞాలు లేవో, క్రతువులు లేవో, యాగాలు లేవో, హోమాలు లేవో, యజ్ఞపురుషుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా లేవో, అటువంటి సుర ఈశలోక అపి న సేవ్యతాం, ఇవి లేనటువంటివి, అది స్వర్గం అయినా సరే, న సేవ్యతాం, అటువంటి లోకాలు వద్దు, అటువంటి స్థితులు కూడా మనకి వద్దు అని చెప్తున్నారు. అంటే ఏమిటనమాట, ఎక్కడైతే శ్రీహరి యొక్క గాథలు అనేటువంటి అమృత నదులు లేవో, నంబర్ 2 భగవంతుణ్ణి శరణు వేడేటువంటి సాధు భక్తులు ఎక్కడైతే లేరో, ఆ యజ్ఞేశ్వరుణ్ణి ఆరాధించేటువంటి యజ్ఞాలు, గొప్ప గొప్ప ఉత్సవాలు లేవో, అట్టి స్థానం ఇంద్రలోకమైనా సరే దానికి దూరంగా ఉండాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని మనం మనసులో బాగా గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. అందువల్లే పూర్వం ఏం చెప్పారంటే, పుణ్యమైనటువంటి దేవాలయాల్లో నిరంతరము కూడా భాగవత ప్రవచనం, రామాయణ ప్రవచనం, మరో ప్రవచనం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రవచనం అనేటువంటిది మహర్షులు చెప్పినటువంటి ఆ ధార, అమృత ధార అనేటువంటి నదులు ప్రవహిస్తూ ఉండాలి. ప్రవహిస్తూ ఉండేటువంటి సందర్భంలో అది విన్నటువంటి వాళ్ళ యొక్క మనసుల్లోకి ఈ అమృతధార ప్రవహిస్తూ ఉన్నప్పుడు మాత్రమే అప్పుడు బాగుంటుంది. అంతేగాని ఆ స్థానంలో ఏదో కాఫీలు, టిఫిన్లు, తర్వాత మామూలు కబుర్లు, ఏదో చాలా సరదా అయినటువంటి విశేషాలతో కాలం గడిపేస్తూ ఉండేటువంటిది ఎంత ఆనందంగా ఉన్నా, అది స్వర్గంలాగా అనిపిస్తున్నా, అది మాత్రం అటువంటి దానికి దూరంగా ఉండాలి. దానికి నా సేవ్యతాం ఇది మాత్రం నిశ్చయం. అటువంటి వాటిని సేవించకూడదు, అటువంటి ప్రాంతాలకు వెళ్ళకూడదు, అటువంటి ప్రాంతాలకు దూరంగా ఉండాలి. కాబట్టి ఈ 3 కండిషన్స్ భారతదేశంలో ఉన్నాయి. కాబట్టి అక్కడ జనులు అంత సుఖంగా ఉన్నారయ్యా. ఈ విషయాలు ఏవి కూడా మనకి మామూలుగా వెస్ట్రన్ కంట్రీస్లోకి వెళ్తే ఇవి ఏవి కూడా ఉండవు. అక్కడ ఎవడు భాగవతం చెప్పడు, రామాయణం చెప్పడు, అసలు వాడికి అవి ఉన్నాయని కూడా వాళ్ళకి తెలియనటువంటి వాళ్ళు. అక్కడ యజ్ఞాలు, రథువులు, క్రతువులు ఏమీ ఉండవు అక్కడ. తర్వాత మహాసాధు పురుషులైనటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా అక్కడ ఉండరు. కానీ అవి బ్రహ్మాండమైనటువంటి సుఖాలు, పెద్ద పెద్ద బిల్డింగ్స్, కార్లు, గార్డెన్స్, మంచి ఎన్నో రకాలైనటువంటి సుఖాలు అనుభవించేటువంటి ఇంద్రలోకం, అటువంటి వాటికి దూరంగా ఉండాలి అని చెప్పి దేవతలు చెప్పారయ్యా అని చెప్పి సుఖబ్రహ్మ పరీక్షన్ మహారాజుకు చెప్పాడు. చెప్పిన తర్వాత ప్రాప్తా నృజాతిం త్విహయే చ జంతవో జ్ఞానక్రియా ద్రవ్యకలాపసంభృతాం న వై యచేరన్న పునర్భవాయతే భూయోవనౌకాయ వయాంతి బంధనం అని చెప్తూ, ఈ మనుష్యుడు దేహం ఉందే, ఈ మనుష్యుడి యొక్క దేహంలో మనిషి అనగానే ఏమిటుంటాయి? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, తర్వాత పంచభూతాలతో ఉన్నటువంటి దేహం. ఈ దేహం ఇలా పుట్టాం, బాగానే ఉంది. ఏమండి భారతదేశంలో పుట్టారని చెప్పి దేవతలందరూ బాగా పొగుడుతున్నారండి. సో కాబట్టి మేము చేసే పనులు మేము చేసేసుకుంటూ ఉంటామండి. మేము ఏదో కాలక్షేపానికి ఈ పనులు ఆ పనులు చేసేస్తున్నాం, పారాయణ చేసేస్తాం, తీర్థయాత్రలు వెళ్ళిపోతాం, ఇంకా ఇక్కడక్కడ మునిగేస్తూ ఉంటాం, అంతా బాగానే ఉంది. ఎందుకంటే దేవతలు అన్నారుగా భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళు ఇటువంటి మంచి పనులు చేస్తూ ఉంటారని. కాబట్టి మేము వీఆర్ వెరీ హ్యాపీ అనుకుంటే ఉండేటువంటి ఇలాగుండేటువంటి ఈ దేహంతో ఏం చెయ్యాలి అంటే, ఈ భారతదేశంలో ఇలాగ పుట్టినటువంటి జనులు మరల పుట్టుకలేనటువంటి మోక్షం కొరకు ప్రయత్నించాలి.
అంతే తప్ప పూజ మీద పూజ, కొత్త కార్యక్రమం మీద కొత్త కార్యక్రమాలు ఇవి కాదు నువ్వు చేయాల్సినటువంటిది. చేసినటువంటి పనిలో ఆ పరమాత్మను చూస్తూ పరమాత్మ యొక్క పాదాలు, పరమాత్మ యొక్క స్మృతి, పరమాత్మ యొక్క ధ్యానం, పరమాత్మ యొక్క నామస్మరణం, పరమాత్మయే కళ్ళు మూసినా తెరిసినా ఉండడం, తర్వాత మనం చూస్తూ ఉండేటువంటి దృశ్యమాన ప్రపంచంలో అంతర్లీనంగా ఆత్మచైతన్య ప్రకాశంతో వెలిగిపోతూ ఉండేటువంటి పరమాత్మ యొక్క స్మృతి మాత్రమే ఉండాలి. అలాగ ప్రయత్నించాలయ్యా అన్నాడు. అలా అంటూ ఏమనంటే నృజాతిం మనుష్య జన్మ ప్రాప్తా పొందినటువంటి ఏ జంతవ, ఈ ప్రాణులైతే ఉన్నారో, ఈ మనుషులైతే ఉన్నారో, నా పునఃభవాయ నా యతేరన్, మళ్ళీ జన్మ లేకుండా ఉండడం కోసం ప్రయత్నం చెయ్యాలి తప్ప నా యతేరన్ ప్రయత్నించరో, అలా ప్రయత్నించకుండా కాలక్షేపాల కోసం చేస్తూ ఉంటారో వారు, అటువంటి వాళ్ళు ఏమైపోతారంటే నిశ్చయంగా వెరీ డెఫినెట్లీ వాళ్ళు ఏమవుతారో తెలిసిన భూయ, మళ్ళీ వాళ్ళు వనవోకాహ, అడవిలో ఉండేటువంటి రకరకాలైనటువంటి పక్షులు బంధనం ఏవయాంతి, నూకల లోభానికి ఒక వేటగాడు వస్తాడు, నేను నూకలు జల్లుతాడు, నూకలు జల్లి వాడు పక్కన కూర్చుంటాడు, ఆ పక్షులన్నీ ఆ నూకలు తింటూ ఉంటే వేసేస్తాడు, వేసేటప్పటికి ఆ బంధనంలో అవి చిక్కుకుపోతూ ఉంటాయి. ఇక్కడ నూకలు ఏమిటి అంటే మనకు కావలసినటువంటి ఫోటోలు, మనకు కావలసినటువంటి కోరికలు తీరడాలు, మనకు కావలసినటువంటి ఆ దుఃఖాలు పోవాలి, సుఖాలు మాత్రమే ఉండాలి, తర్వాత ఇది చేస్తే పుణ్యమట, ఇది చేస్తే అదట ఇదిట అనేటువంటి ఒకానొక కామాభిలాషతో, కోరికలతో, కాలక్షేపాల కోసం ఏహీ తోచక రకరకాలైనటువంటి పనుల్లోకి ఇన్వాల్వ్ అయిపోతూ ఉండడం అనేటువంటి బంధనాలలోకి ఈ మానవులు, భారతదేశంలో పుట్టినటువంటి మానవులు లోనవుతున్నారయ్యా. ఇది మాత్రం నిశ్చయం, దిస్ ఈజ్ డెఫినెట్. సో అందుకని ఏం చెయ్యాలి అంటే నృజాతిం ప్రాప్తాః న పునఃభవాయ, మళ్ళీ జన్మ రాకుండా ఉండాలి అనేటువంటి ప్రయత్నం మాత్రమే చేయాలి. నువ్వు చేస్తున్నటువంటి పూజలో కానీ, నువ్వు చేసేటువంటి పారాయణలో కానీ, నువ్వు చదివేటువంటి పురాణాల్లో కానీ, భాగవతంలో కానీ, రామాయణంలో కానీ ఎందుకు చదవాలి, ఎందుకు వినాలి, ఎందుకు పూజలు చేసుకోవాలి అంటే, స్వామి ఈ మనుష్య జన్మ చాలా అశ్వరమైనటువంటిది, ఇది నిత్యం కాదు, నిత్యమైనటువంటిది నీ పాదాలే, నీ పాదాల మీదే నా దృష్టి నిరంతరం ఉన్నప్పుడు మళ్ళీ నాకు ఇంకే జన్మ ఉండకుండా ఉండాలి. మళ్ళీ జన్మ వచ్చింది అంటే మళ్ళీ ఈ కథంతా మొదలైపోతూ ఉంటుంది. కాబట్టి ఈ సైక్లిక్ ప్యాటర్న్లోకి నన్ను పడనివ్వకుండా ఉండాలి అని మనం భగవంతుణ్ణి ప్రార్థించాలి. భారతదేశంలో పుట్టినటువంటి వాడు ఈ పని చెయ్యాలి. ఈ పని చెయ్యకుండా మిగతా మంచి పనులన్నీ చేస్తూ ఉంటే, దేవాలయాల దర్శనాలు, యజ్ఞాలు, హోమాలు, క్రతువులు, దీక్షలు, స్నానాలు, బోనాలు ఇవన్నీ చేస్తూ ఉన్నా కూడా ఏమిటి జరుగుతుంది? వాళ్ళకి మోక్షం అనేటువంటి కామన లేకపోయినట్లయితే, బంధం విమోచనం అనేటువంటిది లేకపోయినట్లయితే ఏమిటి జరుగుతుందంటే వనవోకాహ ఏవ బంధనే యాంతి, మళ్ళీ బంధాల్లో మళ్ళీ పడిపోతూ ఉంటారు. అందువల్లే మనకి అద్భుతంగా విష్ణు సహస్రనామంలో ఏం చెప్పాడు భీష్మాచార్యులు అనేటువంటిది ఒక్కసారి చూద్దురుగా. ధర్మరాజు వచ్చి అడుగుతాడు భీష్ముణ్ణి, కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం సువంతః కంకమర్చంతః ప్రాప్నురున్ మానవా శుభం కోధర్మ సర్వధర్మాణాం భవతః పరమోమతః కిం జపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్, ఈ జంతు జన్మల యొక్క సంసార బంధనాల నుంచి తప్పించుకునేటువంటిది ఏముంది మహానుభావ తాతగారు అని అడుగుతూ, ఏది అసలైనటువంటి ధర్మం అని అడిగితే భీష్ముడు అంటాడు, జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుషః సతతోత్థితః. స్తువన్నామ సహస్రేణ పురుషః సతతోత్థితః. పరిపూర్ణమైనటువంటి శ్రద్ధాభక్తులతో శ్రీహరి యొక్క పాదాలని తలుచుకుంటూ ఆ నామ సహస్రాలని ఎవరైతే తమేవ చార్చయన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్నమం సంస్య యజమానస్తమేవ చ,
అలాగా అర్చన చేస్తూ నిత్యము కూడా భక్తితో పురుషం అవ్యయమైనటువంటి అటువంటి పరమాత్మని ధ్యానం చేస్తూ ఉంటాడో అటువంటి పరమాత్మ యొక్క ధ్యానం వల్లే మనకి యత సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే యస్మింశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే. అలా చేయడం వల్ల తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణోర్నామ సహస్రం మే శృణు పాపభయాపహం. అలాగ చేయడం వల్ల మనకి ఏ విధమైనటువంటి బాధలు లేకుండా ఉండేటువంటి మహత్తరమైనటువంటి ఆ విష్ణువు యొక్క ఆ పాదాన్ని మనం చెయ్యాలయ్యా. అలా చేస్తూ ఉండేటప్పటికీ ఏమిటి జరుగుతుంది అంటే ఆర్తా విషణ్ణా శిథిలాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతి. నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతి. కాబట్టి ఆ నారాయణుడి యొక్క పాదపద్మాలనే నిరంతరము కూడా ధ్యానించాలి తప్ప ఏదో అల్లాటప్పంగా ఏదేదో మోహాలకి లోబడి మాత్రం ఇది చేస్తే మాత్రం భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళు ఈ భావం లేకుండా ఏమి చేసినా సరే వనవోకాహ ఇవ బంధనం యాంతి. అడవిలో మళ్ళీ పక్షుల కింద తర్వాత ఏదో రకరకాలైనటువంటి జంతు జన్మల్ని పొందుతారు తప్ప మళ్ళీ జన్మ లేనటువంటి స్థితికి మాత్రం లాలేరు అని చెప్పి దేవతలు కూడా కాశనిచ్చారయ్యా పరీక్షితు అని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం జరిగింది అనేటువంటి విశేషాన్ని చూద్దాం.